వెల్కమ్ టు ట్రీ ఆఫ్ లైఫ్. సో నేను ఈ వీడియో వ్లాగ్ స్టార్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్, నాకే మనసులో బాగా బర్డెన్ ఉండే, లైక్ పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి త్రూ వాట్ ఐ బిలీవ్ అండ్ త్రూ మై వీడియోస్. అండ్ నెంబర్ 2 ఇస్, మన లైఫ్లో చాలామందికి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. సో అవన్నీ స్టోర్ చేసుకొని ఒక దగ్గర షేర్ చేసుకోవాలి, మనకి ఫ్యూచర్లో చూడాలి అని అనుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అందుకనే నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ as well. సో లెట్స్ స్టార్ట్ ట్రీ ఆఫ్ లైఫ్. సో ఈరోజు చేసే అడ్వెంచర్ ఏంటంటే లాన్ మౌంటైన్స్కి వెళ్తున్నా. అయితే ఇది వ్యూ అన్నమాట. సో ఇక్కడ అంతా మీకు కనిపిస్తుంది లాన్ మౌంటైన్స్. దాని పైకి వెళ్తున్నాను. సో ఆ కొండల మధ్యలో ఒక వాటర్ లాగా ఉంటుంది. సో అది చూడడానికి వెళ్తున్నాను. చూద్దాం ఎట్లా ఉంటారు. ఎందుకు వెళ్తున్నానంటే ఈ వరల్డ్ని దేవుడు చాలా అమేజింగ్గా క్రియేట్ చేసిండు. సో మనకి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా దిద్దుకోమంటారు కదా, ఎనర్జీ ఉన్నప్పుడే నేచర్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. పైకి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. సో అట్ లాస్ట్ మౌంటైన్స్ దగ్గరకు వస్తున్నాం అన్నమాట. చాలా పెద్ద డెజర్ట్ ఏరియా లాగా ఉంది ఇది. సో మీరు ఎట్లా చూస్తున్నారు కదా, ఇవన్నీ మౌంటైన్స్. సో మనం ఇది ఓవర్ వెళ్తున్నాం అన్నమాట. ఒక లేక్ ఉంటుంది సరౌండెడ్ బై మౌంటైన్స్. అది చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో వాటర్ ఉంటుంది. అది బ్లూ వాటర్ అన్నమాట. మూవీస్లో మనం చూస్తాం కదా, అట్లాంటి వాటర్ అన్నమాట. సో ఈరోజు అది చూడడానికి నా జర్నీ. స్టే ట్యూన్. సో ఇక్కడ మౌంటైన్స్ చూస్తున్నారా? సో పెద్ద పెద్ద మౌంటైన్స్, మధ్యలో చిన్న చిన్న ఫారెస్ట్స్, మధ్యలో ఒక బ్లాక్ లేక్ లాగా ఉంది. ఆల్మోస్ట్ నియర్ దగ్గరకు వచ్చేసామన్నమాట. కొండలు చూడండి ఎంత బాగున్నాయి. పక్కకి చిన్న అడవి, చెప్పలేము ఎప్పుడు ఏవి అటాక్ చేస్తాయో. సో ఇక్కడ చిన్న ఫారెస్ట్ అన్నమాట. ఒక్కలమే పోతున్నాం, భయం భక్తి లేదు మనకి. నాలుగు గుట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం కొండపైకి ఏం వెళ్తామేం కానీ దాని చుట్టూరా వెళ్ళి లేక్కి వెళ్తున్నాము. డెఫినెట్లీ ఈరోజు ఫుల్ ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది. ఇదే కుంతలో వాటర్ ఫాల్స్, అంటే వీళ్ళ వాటర్ ఫాల్స్ అనుకోండి. మన దగ్గర ఇంకా బెటర్ ఉన్నది కానీ, బట్ ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్. బాగుంది. నాకు తెలిసి ఈ వాటర్ అంతా ఆ కొండ పైన నుంచి వస్తున్నాయి అనుకుంటా. మేబీ మనం వెళ్ళి చూడాల్సిన లేక్ అనుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ వాటర్ రావచ్చు. బట్ చాలా బాగుంది చూడండి. ఇంటికి పోయాక దోలు తీరిపోతుంది ఈరోజు. సో అట్ లాస్ట్ కొంచెం మీదికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి పెద్ద మౌంటైన్స్. నాకు తెలిసి అది పెద్దగా ఉందనుకుంటా. తర్వాత తర్వాత ఆ లాస్ట్ది. కానీ చాలా పైకి వచ్చాము. మేబీ 3 miles 4 miles పైకి వచ్చాము. 4 miles లిటరలీ. ఓకే, అక్కడ దూరంగా కనిపిస్తే మీకు సీ కనిపిస్తుంది అన్నమాట. అక్కడ దూరంగా సీ, బ్యూటిఫుల్ వ్యూ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్
దేవుడి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా చూడండి, కొన్నిసార్లు నేను అనుకుంటా గాడ్ ఈ నేచర్ ఎందుకు క్రియేట్ చేసిండంటే మనిషికి నేచర్లోనే హీలింగ్ ఉంది. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత డిస్టర్బ్డ్ ఉన్నా మైండ్ ఒక్కసారి మౌంటైన్ క్లైంబింగ్ చేస్తే అన్నీ పోతాయి. అక్కడున్న పీసే వేరు. సో అట్ లాస్ట్ వచ్చేసినాం అన్నమాట. చిన్న రివర్ కనిపిస్తుంది కదా, అదే మన స్పాట్. దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ చూపిస్తాను. సో యాక్చువల్లీ వచ్చేసినాము. సో ఇక్కడే ఆ లేక్. కొండల పక్కన లేక్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. లేక్లో కొన్ని డక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అట్లా లేక్ వచ్చేసాము. సో ఇదే లేక్ మనం రావాల్సి అనుకుంది. చిన్న చిన్న డక్స్ కూడా ఉన్నాయి చూడండి. అసలు డక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కానీ బ్యూటిఫుల్. కొండల పక్కన చిన్న రివర్. చూడండి అసలు రివర్ వాటర్ కనిపిస్తుందో లేదో, చాలా ఫ్రెష్ ఉంది వాటర్ అయితే. కొన్నిసార్లు వర్త్ అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని కొండలెక్కి పైకి వెళ్ళినాక ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే మనం పడిన శ్రమ, స్పెండ్ చేసిన ఎనర్జీ వర్త్ వర్మ వర్త్. అక్కడ లేక్ నుంచి ఇప్పుడు ఇంకో రిజర్వాయర్కి వచ్చినా అనమాట. చాలా పైకి ఎక్కాను, ఎందుకంటే చెప్పలేము లైఫ్ తర్వాత బిజీ అవ్వచ్చు, అడ్వెంచర్ తర్వాత చేయలేకపోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది రిజర్వాయర్. బట్ థ్యాంక్ గాడ్, బలం ఇచ్చిండు దేవుడు, ఆపర్చునిటీ.
అది అన్నమాట ఈరోజు అడ్వెంచర్. బాగా మౌంటైన్స్ క్లైంబింగ్ అంతా చేసినాము. అండ్ నౌ గోయింగ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ ట్రిప్. యా, ఇట్స్ అ వెరీ నైస్ డే ఇన్ ఇట్. అయ్యి బాబా ఇంగ్లీష్ వచ్చేస్తుందండి, ఏమనుకోకండి. సో చాలా మంచి ట్రిప్ ఉండే ఈరోజు. లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ మోర్ ట్రిప్స్ లైక్ దిస్. అట్లా